శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కాప్రా సర్కిల్ ఎల్లారెడ్డిగూడ కాలనీలో కొలువు తీరిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో 1,00,000 తమలపాకులపై శ్రీరామనామాన్ని సింధూరంతో భక్తులు లిఖించగా ఆ ఆకులను స్వామివారికి సమర్పించి భక్తుల గోత్రనామార్చనతో ఘనంగా పూజలు జరిపారు. కళాజ్యోతి సంగీత్ నికేతన్ ఆర్కెస్ట్రా మదనపేట్ వారు నిర్వహించిన ప్రముఖ గాయకులు శ్యామల దర్శనం నరసింహశాస్త్రి, వాయిద్యకారులు విజయభాస్కర్, మాస్టర్ పవన్ భక్తి పాటలు పాడి శ్రీ హనుమంతుల వారికి సమర్పించడంతో పాటు గాయని శ్యామల దర్శనం ఆలయానికి వాయిద్యం డోల్కి మరియు తాళాలు ప్రధాన అర్చకులు శ్రీ ప్రసాద్ శర్మకు డొనేట్ చేసిన వాయిద్యాలు ఆలయంలో అప్పచెప్పడమైనది. ఎల్లారెడ్డిగూడ కాప్రా సర్కిల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు, పిన్నలు, పెద్దలు తమ ఇష్టదైవమైన శ్రీ రామనామాన్ని, శ్రీ హనుమంతుల వారి హనుమాన్ చాలీసా స్మరించడంతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక చింతలో మునిగిపోయాయి. దైవానికి నివేదించిన పానకం నైవేద్యం, భక్తులకు భోజనం ప్రసాదం వండిన శ్రీమతి ప్రసాద్ శర్మ ఆలయంలో ప్రతిరోజు జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 21 రోజులకోసారి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం తర్వాత భక్తుల డొనేషన్లేనే కాక ప్రధాన అర్చక దంపతులు తమ స్వంత ఖర్చుతో భోజన ప్రసాదం వండి భక్తులకు వితరణ చేయడం ఓ ప్రత్యేకగా ఈ ప్రాచీన ఆలయంలో నిలుస్తున్నది. భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులకు అండగా నిలుస్తున్న శ్రీ హనుమంతుల వారు. న్యాచురల్గా ఉండాలి, అంతే. న్యాచురల్ ఉండాలి. మా పని మేము చేస్తుంటాం, మీకు చేసేస్తున్నాం. అదే ఒరిజినల్. అది షార్ట్ బాగా వస్తుంది. మళ్ళీ లేకుండా ఎందుకు